ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. నీ ధర్మం గొప్పది, అది అనుసరించు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. కర్మయోగం చివరి భాగంలో ఈ విధంగా ఇంత గట్టిగా చెప్పడంలోని ఉద్దేశం ఏమిటి అనంటే, అర్జునుడు తన ధర్మాన్ని తప్పినాడు కాబట్టి, తన ధర్మాన్ని తప్పి విషాదంలో పడ్డాడు. విషాదంలో పడడం మరొక ధర్మం, అది అంటే ఏడుస్తూ కూర్చోవడం. అంటే తన ధర్మకర్మ తాను చేయనటువంటి సందర్భంగా బోధించాలి కదా. మరి ధర్మం తప్పడానికి కారణం ఏంటిది? ధర్మం తెలియకపోవడం. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిది సరి అయిన ధర్మం, అనేక విషయాలు స్వీయ ధర్మ రక్షణార్థం గొప్పది అని చెబుతూ అర్జునుని ప్రబోధిస్తున్నాడు. అయితే మనిషి ధర్మం తప్పి పాపం వైపుగా వెళ్ళడానికి కారణం ఏది అనేది కూడా వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మరి తప్పు చేయడానికి కారణం ఏమిటిది? ధర్మం తప్పు చేయడానికి పాఠాలు చెప్పకుండా పంతులు గారు ఇంకెక్కడో వెళ్ళిపోయినారు. పరిపాలన చేయకుండా రాజకీయ నాయకుడు ఇంకెక్కడో వెళ్ళిపోయినాడు. సరిహద్దుల్లో ఉన్నటువంటి జవాను సరిహద్దుల్లో ఉండకుండా ఇంకెక్కడో వెళ్ళిపోయినాడు. వ్యాపారి తన వ్యాపారం చేయకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోయినాడు. ఈ ఎక్కడికో వెళ్ళిపోయారు వీరు అని అంటే, ఏదో ఒక ఉదాహరణకు మనం అనుకుందాం. సినిమా పిచ్చి ఉన్నది, ఒకరు సినిమా చూడడానికి పోయినారు. నాటకం పిచ్చి ఉన్నది, నాటకం చూడడానికి పోయినారు. జూదశాలకు ఇంకొకడు వెళ్ళిపోయినాడు. మరొకరు తాగడానికి ఇంకొకడు వెళ్ళిపోయినాడు. అంటే ధర్మం తప్పి ఈ విధంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటిది? అంతేకాకుండా కోరికలు తీర్చుకోవడానికి ఇచ్చారచ్చా వ్యవహరించడానికి మరొకరు వెళ్ళిపోయినారు. దీనికి కారణం ఏమిటిది అనేటటువంటి ప్రశ్న వేసి అర్జునుడు అడుగుతాడు. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. ధర్మం మనిషి ఎందుకు తప్పుతున్నాడు అని, ఈ తప్పడానికి ప్రేరణ ఏది, దానికి కారణం ఏమిటి అని ఇది అర్జునుడి ప్రశ్న అండి. ఏమని అడుగుతున్నాడు అని అంటే, అయిన కృష్ణ మనిషి పాపము చేయవలెనని కోరకున్నా బలాత్కారముగాను చేయుటకేది ప్రేరణ చెప్పుమా. తనని ఏది బలాత్కరిస్తుంది ఈ తప్పు చేయమని? ఆ విధంగా మనిషిని లాక్కపోయేటటువంటిది ఏంటి? పాఠాలు చెప్పకుండా పంతులు గారు బయటికి ఎందుకు వెళ్ళిపోయినాడు వేరే చోటికి? అధికార పీఠం మీద కూర్చున్నటువంటి వ్యక్తి అక్కడ కూర్చోకుండా మరో చోటికి ఎందుకు వెళ్ళిపోయినాడు? అంటే సమయం తప్పి ఈ విధంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనికి కాకుండా మరొక పనికి ఎందుకు వెళ్ళిపోయినారు అని. తప్పు చేయాలని ఉండదు, కానీ తప్పు ఎందుకు చేస్తున్నాడు మనిషి? సందేహం ఈ ప్రశ్న. భగవద్గీతలో ఇలాంటి ప్రశ్నలు అర్జునుడు అప్పుడప్పుడు వేస్తూనే ఉంటాడు గీతాచార్యులతోటి. అందుకే ఒక చోట కృష్ణ పరమాత్మ సంశయాత్మో వినశ్యతి అంటారు. అంటే ఎప్పుడైతే సంశయం కలుగుతుందో అప్పుడు తప్పకుండా ఆ సంశయం తెలుసుకోవాలండి అని గీతాచార్యులే చెప్తూ ఉన్నారు. అందుకు ఇట్లా అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, దీనికంతటికీ కారణం కామం అంటాడండి. కామం అనేటటువంటి పదానికి శారీరకమైనటువంటి వాంఛ అనేటటువంటి అర్థము, కోరిక అనేటటువంటి అర్థాలు రెండూ ఉన్నాయండి. నిజానికి ఈ ప్రేరణ కలిగించేటటువంటి కోరిక అనేటటువంటిది, కాంక్ష అనేది అంత బలంగా ఉన్నట్టయితే ఎవ్వరూ కూడా తాము చేయాల్సినటువంటి పని చేయకుండా ఆ కోరికల వెంబడి పరిగెత్తుతారు. లోకమంతా కోరికల వెంబడి పరిగెత్తినట్టయితే ఏమవుతుంది? సంఘర్షణ అవుతుంది. ఆ సంఘర్షణ రక్తపాతానికి దారితీస్తుంది. ఈ సృష్టిలో మానవుడు దివ్య మానవుడు కావాలనుకున్నటువంటి సందర్భంలో ఆసురీ శక్తుల విజృంభణ జరుగుతుంది, పరస్పర పోరాటాలు జరుగుతాయి, ఎటు చూసినా రక్తపాతం. దాంతో ఈ ప్రపంచం దివ్యమానవ సమాజం కావాలనుకున్నది, లేదా దేవతా సమాజం కావాలనుకున్నటువంటిది ఆసురీ సమాజం అవుతుంది. కాబట్టి ఆ కోరికలను నిగ్రహించాలి, అంటే మనోనిగ్రహం కావాలి. అందుకొరకే ఉత్తమోత్తములైనటువంటి వారు కోరికలకు లొంగరు. మామూలుగా సాధనలో ఉన్నటువంటి వారు కొద్ది దూరంగానే ఉంటారు సాధకులుగా. కానీ నికృష్టులు అజ్ఞానులు అయినటువంటి వారు వెంబడే కోరికలకు లొంగిపోతారండి. అంతే. లంచం తీసుకునేది ఓ కోరికనేనండి, ఇది కావాలి అనేటటువంటిది. అదేవిధంగా ఒకరి మీద అత్యాచారం చేయడం కోరికనేనండి. అత్యాచారం అనంతరం హత్యాచారం కూడా జరుగుతున్నటువంటి వాతావరణంలో ఉన్నాం కదా మనం ఇప్పుడు. అనేక రకాలుగా రోజు చూస్తున్నటువంటివే కదా. దీనికి కారణం ఏమిటి అంటే మనో నిగ్రహం లేకపోవడం. అందుకే కృష్ణ పరమాత్మ నికృష్టులైనటువంటి వారు ఈ విధంగా చేస్తారని చెప్తూ దీనికి కారణం ఈ విధంగా చెప్తున్నా అండి. కామయేష క్రోధయేషో రజోగుణ సముద్భవ, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, మహాశనో మహాపాప్మ విద్ధేనమిహ వైరిణం. ఇవి వైరులు మానవునికి.
కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణం నుంచి రాజసగుణం నుంచి పుట్టేటటువంటి ఈ కామము అనేటటువంటిది, దానికి తోడు క్రోధము అనేటటువంటిది, లోభమోహాలు కామ క్రోధాలు అనబడేటటువంటివి జంటగా వస్తాయండి. ఇవి ఒకదాని నుంచి ఒకటి. కాబట్టి కామం నుంచి అంటే ఈ కోరిక కారణంగా తీరకపోయేసరికి క్రోధం పుట్టుకొస్తుంది. క్రోధం ఈ రజోగుణం నుంచి వచ్చినటువంటి ఇవి మహాశనో తిండిపోతులు అండి. అంటే ఎంత కావాలన్నా కానీ వీటి కోరిక తీరదు. అంటే అగ్నిలో ఏదైనా వేసినట్టయితే ఎలాగైతే మంట ఇంకా ఎక్కువ విజృంభిస్తుందో అదేవిధంగా కామం తీర్చుకున్నా కొద్దీ, కోరికలు తీరినా కొద్దీ ఇంకా 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 అని కోరుతుంటాయి. మహాపాపం చేయిస్తాయి. ఈ మనిషికి ఇవి శత్రువులు లాంటివి. రజోగుణ భవమైన కామము కారణం మగు క్రోధమగునది, తృప్తి పొందదు పాపహేతువు మోక్షమార్గమునందు శత్రువు. ఇది మోక్షానికి శత్రువు. అందుకొరకే కృష్ణ పరమాత్మ ఇదివరకే ఒక మాట చెప్పారండి, క్రోధం వల్ల ఏమేం జరుగుతుంది అని. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వస్తుంది కోరిక తీరినప్పుడు, దానివల్ల సమ్మోహం కలుగుతుంది, దాంతో మనస్సు విచలమైపోతుంది, అంతా మర్చిపోతాడు. అంతా మర్చిపోయినట్టయితే అది సర్వనాశనం కిందకి వస్తుంది. మనకి ఇలాంటివే దృష్టిలో పెట్టుకొని ఈ సుమతి శతకారుడు ఒక మంచి పద్యం మనకు అందించాడండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తద్దయు సుమతి. కామం వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల సర్వనాశనం జరుగుతుంది. కాబట్టి క్రోధాన్ని ఉపశమించుకొని పరమశాంతియుతంగా మానవుడు జీవిస్తే తాను వికసిస్తాడు, లోకానికి మేలు చేస్తాడు. అందువల్ల బంధాలలో ఇరికించే కామాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోపానికి కారణమైనటువంటి కామాన్ని నిగ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల రాగద్వేషాలు, కామక్రోధాలు ఈ రెండూ కూడా లోభమోహాలు జంటగా వస్తాయి. ఈ మూడు కూడా లోభమోహాలు, రాగద్వేషాలు, కామక్రోధాలు జంటగా వచ్చి అవి మనిషిని పతన దిశకు తీసుకొని పోతాయి. అందుకే అర్జునుడు అడిగినటువంటి దానికి వీటిని నిగ్రహించుకొని నిలబడాలి అని కృష్ణ పరమాత్మ సరి అయినటువంటి మార్గోపదేశం చేశాడు అర్జునుని నెపంలో ఈ మానవ లోకానికి. అది గ్రహిద్దాం, అర్థం చేసుకుందాం. సామాజిక జీవితంలో దానిని పరివ్యాప్తం చేసేటటువంటి ప్రయత్నం మేధావులైనటువంటి వారి చేత చేయిద్దాం, వారు చేయాలని మనం కోరుకుందాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువాని తిర్మమా. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.